ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. చాలే. మీ మావయ్య గురించి ఒక చిన్న అల్లరి సన్నివేశం, ఒక పాయింట్ మెమరీ. త్రూఅవుట్ మై లైఫ్ నాకు నా గురుగారు అండి. ఆయనగా నాకు బొమ్మలు ఇచ్చింది ఆయనే, బుక్స్ ఇచ్చింది ఆయనే, చదువు నేర్పించింది ఆయనే, నాకు ఎలా బతకాలో అని చెప్పి నేర్పించింది కూడా ఆయనే. ఎందుకంటే ఆయన పక్కన నాకు హ్యాండ్స్ ఆన్ ఉంటుంది. ఆఖరికి అమ్మాయిని ఎలా గౌరవించాలో కూడా ఆయన నేర్పించారు. హలో హలో, బండి కొంచెం మెల్లగా. నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? ఇది ఎలా ఉంది? ఐ ఫీల్ లైక్ విస్లింగ్. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. ఎందుకు ఇంత లేట్ అయింది? ఎందుకంటే మధ్యలో వచ్చేటప్పుడు పోలీసు వాడు పట్టుకున్నాడు. ఓవర్ స్పీడింగ్ 120 స్పీడ్లో వస్తున్నా నేను. మస్తు రూల్స్ మాట్లాడి 500 రూపాయలు అడిగిండు. 1000 రూపాయలు ఇచ్చిన నేను. గెస్ వై అన్న, నేను వచ్చేటప్పుడు కూడా అదే స్పీడ్లో వస్తాను. అట్లుంటది మనతోని. అరే తౌఫిక్, ఎందుకురా అప్పించిన వాళ్ళే కనీసాలు ఫోన్ చేస్తున్నావు నాకు? లేడీస్ ఫంక్షన్ ఉంటే ఏం పాటలు కొడతారా? యూట్యూబ్ పోవాలా, 30 విక్టరీ వెంకటేష్ సాంగ్స్ అని కొట్టాలా? వస్తాయి, కొడతారు, సపోర్ట్గా కూర్చుంటారు, తింటారు, వెళ్ళిపోతారు. పెట్టే చెప్పు రాధిక, ఏం కావాలా నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక, చెప్పు. రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి. నువ్వు ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేనో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద లైన్గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ వేసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగాని చేద్దామని చెప్పి. సిటీలో పిల్లగాలని జాగ్రత్తగా ఉండమని ఈరోజు నైట్. ఎందుకు? టైగర్ బయట తిరుగుతున్నది కదా. నువ్వు అట్ట చూడకు నన్ను. మళ్ళా నేను పోవుడు కష్టమైతుంది. ఈడికెళ్ళి ఒకటి అనుకున్నప్పుడు దానికి స్టిక్ అయిదాము మనము. బాయ్.